హాయ్ హలో వెల్కమ్ టు కిరణ్ టీవీ న్యూస్. కొంతమంది జర్నలిస్టుల ముసుగులో, జర్నలిజం ముసుగులో కొన్ని వెబ్సైట్లు క్రియేట్ చేసి ఏదో ఉద్ధరించేస్తున్నామని చెప్పుకుంటూ చాలామందిని మాట్లాడుతూ ఉంటారు. చాలామంది కొన్ని వెబ్సైట్లు, పేపర్లు నడుపుకునేటువంటి ప్రయత్నం చేస్తుంటారు. తప్పులేదు, ఎవరి పొట్టకూటి కోసం వాళ్ళు చేసేటువంటి పని వాళ్ళు చేసుకోవచ్చు. కానీ ఇంత దిగజారాలా? అంటే వాళ్ళ రాసిందేంటి, వీళ్ళ మాట్లాడేదేంటి, వీళ్ళ ప్రచారం చేసేదేంటి అనేది నాకైతే అర్థం కావట్లేదు. మరి ఇంత దిగజారాలా? అంటే మనం కడుపుకి అన్నం తింటున్నామా లేదా అశుద్ధం తింటున్నామా అనేటువంటిది కూడా మర్చిపోయి ఇంతకు దిగజారాలా అనేది నాకైతే అర్థం కాల. నేను ఎందుకు ఇంతలా మాట్లాడుతున్నాను అనేది ఒక్కసారి మీకు ఇది చూపిస్తాను. ఆ పేరు కూడా నేను చదవను, మీరు చదువుకోవచ్చు, ఎందుకంటే నాకు చదవటం కూడా ఇష్టం లేదు. అక్రమ సంబంధాలు బయటికి రాకుండా చూసుకోండి, జనసేన నాయకులకు పవన్ కళ్యాణ్ విజ్ఞప్తి. అసలు ఏ చెప్పుతో కొట్టాలండి దీన్ని? మనిషా, పశువా, లేకపోతే అసలు నిజంగా ఏం పుట్టాడో కూడా నాకు అర్థం కావట్లేదు. అక్కడ పవన్ కళ్యాణ్ గారు కానీ జనసేన పార్టీలో మాట్లాడినటువంటి మాట ఏంటి, ఇతను రాసినటువంటి నీచమైనటువంటి భాష ఏంటి? ఇంత దౌర్భాగ్యమా? ఇంతకు దిగజారాలా? ఒకళ్ళ దగ్గర నుంచి డబ్బుల కోసం, అంటే నువ్వు ఏదో ఒక రకంగా, అంటే కూటి కోసం కోటి విద్యలు అంటారు, కానీ మరి ఇంత దిగజారి పని చేసుకోవాలా అనేది ఆలోచించుకోవాలి. అతని వ్యక్తి ఎవరో కానీ, ఎవరో మెప్పు పొందడం కోసం ఇంత దిగజారి అశుద్ధం తినడానికైనా సిద్ధపడిపోవటం అనేది నిజంగా దౌర్భాగ్యం అనే చెప్పాలి. ఈ సమాజం ఇలాంటి వ్యక్తులను ఎంకరేజ్ చేసి కొంతమంది వ్యక్తులు, కొంతమంది పార్టీలు సమాజంలో ఎలాంటి దారుణమైనటువంటి వ్యక్తుల్ని తీసుకొచ్చి సమాజంలో వదిలేస్తున్నారో ఇలాంటి వ్యక్తులను చూస్తే అర్థమవుతుంది. ఇతను ఏ పార్టీలకు సపోర్ట్ చేస్తాడు, ఎలాంటి వ్యక్తులకు సపోర్ట్ చేస్తాడు అనేది ప్రత్యేకించి మనం చెప్పాల్సిన అవసరంలా. బ్రతికే అంత. చాలామంది జనసేన గురించి లేదా మెగా ఫ్యామిలీ గురించి ఏడుస్తూ వాళ్ళ మీద ఏదో ఒకటి విధంగా అటు ఇటు ఏది ఇష్టం వచ్చినట్టు మాట్లాడేసి డబ్బులు సంపాదించుకోవాలి, వాళ్ళ మీద ఏదో ఒకటి విధంగా ఏదో ఒకటి క్రియేట్ చేసి మనం డబ్బులు సంపాదించుకోవాలనే దాని మీద బ్రతుకుతూ ఉంటారు. వాళ్ళలో వీళ్ళ కూడా, ఇతను కూడా ఒకడే. ఏం మాట్లాడారు అసలు, ఎందుకు ఈ లెటర్ అనేది మీకు ఒకసారి మనం చేసుకున్నాం దీని మీద. ఒకసారి మళ్ళీ నేను క్లారిటీగా చెప్తాను. అక్రమ సంబంధాలు బయటకు రాకుండా చూసుకోండి, జనసేన నాయకులకు పవన్ కళ్యాణ్ విజ్ఞప్తి. ఇక్కడ ఎక్కడన్నా నేను చదవనండి, కొన్ని మీరే చదవండి, ఒక్కొక్కసారి మీకు క్లారిటీగా చెప్తా. సర్వదా అప్రమత్తంగా ఉందాం, జనసేన అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు. జనసేనపై ఎటువంటి దుష్ట శక్తులు దృష్టి సోకకుండా కాపు కాస్తున్న జన సైనికులు, వీర మహిళలు, నాయకులు సర్వదా ప్రశంసనీయులు అన్నారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు. ఉప ముఖ్యమంత్రి వర్యులు, జనసేన అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు పార్టీకి చెందిన కొందరు నాయకులతో మాట్లాడుతూ పార్టీ సంస్థాగత విషయాలపైన దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా శ్రీ పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతూ ఈ మధ్య కాలంలో వ్యక్తుల మధ్య జరుగుతున్నటువంటి ఘర్షణలు, ఆర్థిక లావాదేవీలు, మానసిక బలహీనతలు, వ్యక్తిగత కుల విభేదాలను జనసేనకు ఆపాదించడానికి వ్యక్తులు కిరాయి మాధ్యమాలతో కలిసి కుయుక్తులు పన్నుతున్నాయి. ముఖ్యంగా వివాహేతర సంబంధాలను కూడా పార్టీపై రుద్దాలని మార్గాలను అన్వేషిస్తున్నాయి. ప్రజా ప్రయోజనాల దృష్ట్యా ఇటువంటి ప్రచారాలను మనం తీవ్రంగా ఖండించవలసినటువంటి అవసరం ఉంది. రాజ్యాంగబద్ధంగా సేవే పరమావధిగా జనసేన పార్టీ ప్రయాణం అప్రతిహతంగా కొనసాగుతుంది. ఈ ప్రయాణంలో తోడుగా నీడగా జనసేన శ్రేణులు ఉన్నందుకు నాకు కృతజ్ఞతలు అన్నారు. అన్ని వేళలా మనం అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఎక్కడైనా సరే వివాహేతర సంబంధాలను బయటకు పెట్టకండి అని, బయటకు రాకుండా చూసుకోండి అని చెప్పేమనుందా? ఎవరెవరో వ్యక్తిగత విషయాలకు సంబంధించినటువంటి వాళ్ళు ఉంటే అవి జనసేన మీద రుద్దుతున్నటువంటి వ్యక్తులు ఇలాంటి, నేను చెప్పాను కదా, ఆయన మాట్లాడిన దాంట్లో ఒకటి మాత్రం ఇక్కడ చాలా క్లారిటీగా చెప్పారు. కిరాయి వ్యక్తులు, కిరాయి మాధ్యమాలతో కలిసి కుయుక్తులు, అంటే ఇలాంటి వ్యక్తులనే, ఇలాంటి వెబ్సైట్లను చూసే కిరాయి వ్యక్తులు, కిరాయి మాధ్యమాలతో చేస్తున్నటువంటి పనిగా మనం దీన్ని చూడాలి. ఏం భాష అండి, ఎంత నీచానికి దిగజారుతున్నారు. జర్నలిజాన్ని ఎంత దారుణమైనటువంటి పరిస్థితికి తీసుకువెళ్లాల్సినటువంటి అవసరం ఉందా? మనిషికి మనం అన్నమే తింటున్నాం కదా, అదే భాష నీ ఇంట్లో నీకు సంబంధించినటువంటి వ్యక్తులకు సంబంధించినటువంటి దాంతో ఇలాగే మాట్లాడితే, అయ్యా మీ ఇంట్లో వాళ్ళను కూడా, మీ ఇంట్లో ఇలాంటివి ఏదైనా జరుగుంటే, ఎవరో ఏమి ఉత్తములు పుణ్యాత్ములు కాదు కదా, నీ కుటుంబంలో కూడా జరుగుంటే ఇదే భాష, ఇదే మాట నీ కుటుంబంలో కూడా నీ అక్రమ సంబంధాలను బయటికి రాకుండా చూసుకోమన్నాడు అని చెప్పి నువ్వు రాసుకునేటువంటి, చెప్పేటువంటి దమ్ము ధైర్యం నీకుంటుందా? అలాంటి సాహసం నువ్వు చేయగలుగుతావా? చేయలేవు.
ఎందుకంటే అది నీ కుటుంబం కాబట్టి నువ్వు దాని గురించి గొప్పగా చెప్పుకుంటే, ఎదుటివాడి కుటుంబం అంటే లోకు కదా. అందుకని వాళ్ళని బజార్కి ఇచ్చేసి ఇష్టానుసారం మనం మాట్లాడేయాలి. ఇంత దిగజారాలా? ఏం బ్రతుకులరా? బ్రతకటానికి అనేక అడుక్కునైనా సరే బ్రతకచ్చు కదా. గుడి మెట్ల మీదకి వెళ్ళి బ్రతికితే రోజుకు 1000 రూపాయలన్నా వస్తున్నాయంట కొంతమందికి. అలాగైనా బ్రతకి సావండి. ఎందుకు ఇంత దిగజారిపోయి బ్రతకాల్సినటువంటి పరిస్థితి? ఇంత 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 దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితికి ఎంకరేజ్ చేసేటువంటి వ్యక్తులను ఆలోచించుకోవాలండి. రేపొద్దున్న మీకు కూడా చాలా వస్తున్నాయి కదా. ఏ పార్టీకి సంబంధించినటువంటి వెబ్సైట్ మనం ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం. ఏ హీరోయిన్లతో తిరిగారో ఏంటో ఇవన్నీ బయటకు వచ్చి ఎలా మాట్లాడుతున్నారో తెలుసు కదా. అలాంటి వాటి గురించి రాయి. చెప్పు తీసుకుని ఉరికి తిరిగిచ్చి కొడతారు నిన్ను. పని లేక, పని పాట లేక, డబ్బుల కోసం కక్కుర్తి పడి అశుద్ధం తింటున్నావేమో అని ఆలోచించుకోండి. కనీసం ఇంగిత జ్ఞానం అయినా సరే.